శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఆమెకున్న సంపదకు, ఆమెకున్న స్థాయికి కాలు కదపకుండా జీవితమంతా బతికేయచ్చు. ఒక్క చిటికేస్తే చాలు, ఏదైనా తన ముందుకు వచ్చి వాలాల్సిందే. కానీ ఆమె మాత్రం అలా ఆలోచించలేదు. తాను కూడా నిరంతరం కష్టపడాలని డిసైడ్ అయి ఆ దిశగా నడుస్తున్నారు. సమాజ సేవలో పునీతమవుతున్నారు. పేదలకు అండగా నిలుస్తున్నారు కూడా. ఎంతో మంది అనారోగ్య సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. అటు రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, మహిళల ఆర్థిక స్వావలంబన ఇలాంటి సేవా కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఒక మహామనిషి కూతురిగా సమాజమే తన దేవాలయమని భావిస్తున్నారు. అందుకే అంతర్జాతీయ గుర్తింపు పొంది అవార్డును కూడా అందుకున్నారు. అయినా ఆమె మొహంలో కొంచెం గర్వం కూడా కనిపించదు. ప్రతి క్షణం చిరునవ్వే దర్శనమిస్తుంది. ప్రస్తుత సీఎం సతీమణిగా, ఒక మంత్రికి తల్లిగా ఆమె ఎంతో సంపన్నురాలు. సంపదకు కొదవలేని కుటుంబంలో పుట్టిన జనమే దేవుళ్ళు అన్నట్టుగా నిరంతరం వారి కోసమే తప్పిస్తున్నారు. ఆమె నారా భువనేశ్వరి, అన్న నందమూరి తారక రామారావు కూతురు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, యువ మంత్రి నారా లోకేష్ కన్నతల్లి. సాధారణంగా ఇన్ని అర్హతలున్న వారెవరు బయటకు రారు. ప్రశాంతమైన జీవితం గడపటానికే ఇష్టపడతారు. ఏమాత్రం కాలు కదపకుండా జీవితమంతా గడిపేయాలని అనుకుంటారు. కానీ అన్నగారి రక్తం కదా, అలా ఆమె కాలు ఒక్క దగ్గరే నిలవలేదు. నిరంతరం ఏదో సమాజ సేవ కోసం అడుగులేస్తూనే ఉంటుంది. భర్త చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర కళల్ని సాకారం చేసే దిశగా ఓ మహాయజ్ఞమే చేస్తుంటే ఈమె సమాజ సేవకే జీవితాన్ని అంకితం చేశారు. కుమారుడు లోకేష్ ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటే సమస్యలు లేని సమాజాన్ని సృష్టించేందుకు భువనేశ్వరి పరితపిస్తున్నారు. కమ్మ మహిళలు వ్యాపారం మాత్రమే కాదు, సమాజ సేవ కూడా చేయగలరని నిరూపిస్తున్నారు. తన తండ్రి పేరు మీద మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ కు దశ దిశ చూపిస్తున్నారు. ఆ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ, సామాజిక సాధికారత రంగాల్లో విశేష కృషి చేస్తున్నారు. ఈ కృషికి గాను భువనేశ్వరికి డిస్టింగ్విష్ ఫెలోషిప్ 2025 పురస్కారం దక్కింది. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రతినిధులు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. హెరిటేజ్ ఫుడ్ సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును ఆ సంస్థ విసిఎండి అయిన భువనేశ్వరికి ఇదే వేదికపై అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తన సతీమణి ఎదుగుదలను చూసి గర్వపడ్డారు. యు డిజర్వ్ ఇట్ అంటూ భుజం తట్టారు కూడా. మానవతా మార్గంలో నడుస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపుతున్న నారా భువనేశ్వరి తన స్వచ్ఛంద సమాజ సేవకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ విశిష్టమైన అవార్డును గతంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్ హిందూజా, ఆదిత్య బిర్లా సెంటర్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా వంటి ప్రముఖులు అందుకున్నారు. అంతటి సమున్నత గౌరవాన్ని భువనేశ్వరి దక్కించుకోవటం నిజంగా ప్రతి తెలుగువాడు మరిచిపోలేని మధుర క్షణం. మహిళలందరికీ గర్వకారణం. భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ పేద ప్రజల హృదయాల్లో ఆశాకిరణంగా నిలిచిపోయింది. ఈమె చేపట్టిన ప్రతి సేవా సామాజిక కార్యక్రమం ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది, ఎన్నో గ్రామాల్లో మార్పు తీసుకొచ్చింది. అంతేకాదు ఎందరి జీవితాల్లోనూ వెలుగులు నింపింది. సమాజంలో మానవత్వం కనుమరుగై నిలువెల్లా స్వార్థం పెరిగిన ఈ రోజుల్లో సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థ స్వచ్ఛంద సేవల్ని అందిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆదర్శంగా నిలుస్తోంది. ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. ఉచిత రక్తదానం, ఉచిత విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత,
విపత్తు సహాయం, తలసేమియా రోగులకు రక్త సరఫరా వంటి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టి ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఇప్పటి వరకు లక్షలాది మందికి రక్తం అందించి ప్రాణదాతగా నిలిచారు భువనేశ్వరి. అంతేకాదు ఎంతో మందికి ప్రాణం పోసి ప్రాణదాతగా అవతరించారు. డబ్బులు లేక చదువుకు దూరమైన వారు ఎంతో మంది ఉన్నారు. సమాజంలో డబ్బులు లేక చదువు ఆగిపోవద్దని ఆనాడు ఎన్టీఆర్ చెప్పేవారు. ఇప్పుడు చంద్రబాబు కూడా విద్యపై పెట్టినంత ఫోకస్ దేనిపైనా పెట్టరు. అందుకే విద్యాశాఖను స్వయంగా ఆయన కుమారుడు లోకేష్కి అప్పగించారు. లోకేష్ కూడా ఈ రంగంలో పెను మార్పులే తెస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యా రంగంలో ఎంతో సేవ చేస్తున్నారు భువనేశ్వరి. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్లను, కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నారు. విద్యార్థుల కెరీర్ దిశగా కోచింగ్, శిక్షణ కార్యక్రమాలు, నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధునిక సాంకేతికత కలిగి ఉన్న పాఠశాలల ఏర్పాటు ద్వారా వారి భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నారు ఆమె. అనుకోని విపత్తులు వచ్చినప్పుడు నేరుగా జనం ముందుకెళ్లి సేవలందిస్తున్నారు. తుఫాన్లు, వరదలు వంటి సహజ విపత్తుల సమయంలో తక్షణ సాయాన్ని అందిస్తూ ఎన్నో కుటుంబాలకు అండగా నిలుస్తున్న సేవా తత్పరురాలు భువనేశ్వరి. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారుల కోసం నెలకు 2 సార్లు ఉచితంగా రక్తం అందించడం, 24/7 రక్తం అందుబాటులో ఉండేలా ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి వారానికి వందలాది యూనిట్ల రక్తాన్ని ఉచితంగా అందించడం నిరుపమానమైన సేవ. ఈ స్వచ్ఛంద నిస్వార్థ సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం వల్ల ఈ అవార్డు ద్వారా ప్రజాసేవలో ఆమె మరింత ముందుకు వెళ్లేందుకు మంచి ప్రోత్సాహం లభించినట్లయింది. అంతేకాదు కరోనా కాలంలోనూ సమాజానికి ఎంతో సేవ చేశారు భువనేశ్వరి. పేద ప్రజలకు స్వయంగా ఆహారం, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు. వేల మందికి ప్రాణం పోశారు. ఆమె సేవలో ఎక్కడా హడావుడి కనిపించదు. తాను సీఎం సతీమణి అనే గర్వం కూడా ఉండదు. పేదలు కష్టాల్లో ఉన్నారు, వారిని ఆదుకోవాలి, అదొక్కటే ఆమె తపన, తాపత్రయం. ఎంతైనా సమాజమే దేవాలయం అని భావించే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కదా. అన్నగారి లక్షణాలు ఎక్కడికి పోతాయి? ఇక డిస్టింగ్విష్ ఫెలోషిప్ తో పాటు హెరిటేజ్ ఫుడ్ సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా వచ్చింది. ఆ సంస్థను కూడా లాభాల్లో నడిపిస్తూ ఎంతో మంది ఈ తరం వ్యాపారవేత్తలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు నారా భువనేశ్వరి. హెరిటేజ్ ఫుడ్స్ కు వైస్ చైర్పర్సన్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా నిరుపమానమైన సేవలు అందిస్తున్నారు భువనేశ్వరి. నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అమ్ముతూ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందింది ఈ సంస్థ. భర్త చంద్రబాబు, కుమారుడు లోకేష్ నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటే భువనేశ్వరి సమాజ సేవతో పాటు ఈ సంస్థ కార్యకలాపాలను తన భుజాలపై వేసుకున్నారు. ఆ బాధ్యతలు స్వీకరించడమే కాదు, హెరిటేజ్ ను మంచి లాభాల్లో నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు బిజినెస్ వ్యూహాలను మార్చుకుంటూ ఈ రంగంలో పాతుకుపోయిన ఎన్నో పాత కంపెనీలకే సవాల్ విసిరారు నారా భువనేశ్వరి. తాజాగా విడుదలైన హురున్ సంపన్నుల జాబితాలో దేశంలోనే 1013వ స్థానంలో నిలిచారు. కమ్మ బిలియనీర్లలో టాప్ లో ఉన్నారామె. ప్రస్తుతం ఈమె సంపద విలువ 2290 కోట్ల రూపాయలు. ప్రత్యక్షంగా 3225 మందికి ఈ కంపెనీ ఇప్పుడు ఉపాధి కల్పిస్తోంది. వేల మంది రైతుల నుంచి పాలు సేకరిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇక హెరిటేజ్ కంపెనీతో భాగమై వ్యాపారం సాగిస్తున్న వారు దేశవ్యాప్తంగా వేల మంది ఉన్నారు. ఒకవైపు సమాజ సేవ, మరోవైపు వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు భువనేశ్వరి. తండ్రి ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ భర్త చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఒక సైనికురాలుగా సమాజాన్ని మారుస్తున్నారు. అందుకే
ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖుల్ని వరించిన డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును అందుకున్నారు. దాంతోపాటు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా స్వీకరించారు. భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై ఇనుమడింపజేశారు నారా భువనేశ్వరి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.